అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి బాలింతలకు పెట్టే గసగసాల కూర. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది. 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో సింపుల్గా అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. తప్పకుండా చూసేసేయండి, అలాగే చేయండి కూడా. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఒక చిన్న కప్పు గసగసాలు తీసుకుంటున్నాను. ఒక చిన్న కప్పు గసగసాలు అయితే ఒక ఇద్దరికి సరిపోతుందండి. లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకున్న ముక్కలను కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎల్లుల్లిపాయలు, తొక్క తీసుకున్న ఎల్లుల్లిపాయలు ఒక 5 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పోపు దినుసులు కూడా వేసుకోవాలి. ఆ వీడియో స్కిప్ అయిందండి. ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి ఫ్రై అయిన తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ గసగసాల పేస్ట్ని కూడా వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది లో ఫ్లేమ్లో. శరీరంలో వేడిని తగ్గిస్తుందండి ఈ గసగసాల కూర అనేది. ఒక్క నిమిషం తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూను కారం, అలాగే ఒక 1/2 స్పూను వేయించిన జీలకర్ర పొడి వేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వాటర్ వరకు పోసుకోవాలండి. ఒక 1/2 కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల్లో మనకి రెసిపీ అనేది అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆయిల్ అనేది పైకి ఈ విధంగా వచ్చి కర్రీ అనేది దగ్గరికి పడితే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి కమ్మగా ఉంటుంది. బాలింతలకి ది బెస్ట్ రెసిపీ. చూస్తున్నారు కదా, మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.